వైజాగ్లో సినీ పరిశ్రమ అభివృద్ధి చేయడానికి ఫిల్మ్ క్లబ్ ఏర్పాటు చేస్తామని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ను పరిశీలించారు. ఫిల్మ్ క్లబ్లో కొన్నేళ్లుగా వివాదాలు ఉన్న కారణంగా కోర్ కమిటీ రద్దు చేసి కొత్తగా ఎన్నికలు నిర్వహిస్తామని అన్నారు. రాజకీయాలకు తావు లేకుండా ఫిల్మ్ క్లబ్ను ప్రక్షాళన చేసి విశాఖ ఫిల్మ్ కోసం మంచి బిల్డింగ్ కడతామన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో సహా అందరూ ఫిల్మ్ ఇండస్ట్రీ అభివృద్ధిని కోరుకుంటున్నారన్నారు. ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత హైదరాబాద్ ఎలాగైతే ఫిల్మ్ నగర్ క్లబ్ ఉందో ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక సిటీ ఆఫ్ డెస్టినీగా ఉన్న విశాఖలో ఈ ఫిల్మ్ నగర్ క్లబ్ పెడితే బాగుంటుందని చెప్పని ఆ రోజు అనుకోవటం, వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారు కలిసి ఆ రోజు ఇట్లా స్టార్ట్ చేయాలనుకుంటున్నామని చెప్పినప్పుడు ఆయన కూడా మంచిది, డెఫినెట్గా చేయండి, ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా వైజాగ్ రావాలి, అట్లాగే టెక్నీషియన్స్ ఆర్టిస్టులు అందరూ కూడా ట్రైనింగ్లు ఇచ్చి కూడా ఏర్పాటు చేయండి అని చెప్పి ఆయన ఎంతో పాజిటివ్గా తీసుకొని వెంటనే ఒక 18 ఎకరాల ల్యాండ్ కూడా అలాట్ చేయడం జరిగింది. ఆ తర్వాత వెంటనే క్లబ్లో మెంబర్షిప్లు కూడా తీసుకోవటం అన్నీ కూడా ఒక పాజిటివ్గా జరుగుతున్న టైంలో అది తొట్లకొండ ఏదైతే బుద్ధిస్ట్ ప్లేస్ సంబంధించి కొంత వివాదం కావటం, ఆ తర్వాత ఆ ప్లేస్ కాకుండా ఇంకో ప్లేస్ షిఫ్ట్ చేస్తే బాగుంటుందని చెప్పని మళ్ళీ రామానాయుడు గారి స్టూడియో డౌన్లో ఒక ల్యాండ్ అలాట్ చేసుకోవటం, తర్వాత దాన్ని ఎంత సీరియస్ తీసుకున్నామంటే అది స్టార్ట్ చేయాలి ఇటు బేసుల ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారితో పాటు వెంకయ్యనాయుడు గారు అందరూ కూడా విశాఖపట్నం వచ్చినప్పుడు టైం కూడా లేకపోతే అప్పటికప్పుడు ఎయిర్పోర్ట్లో కూడా ఆ ఫౌండేషన్ ఏదైతే ఉందో దాన్ని ఫ్లాగ్ అది కూడా చేయించి దాన్ని మనం అరోజ్ చేసుకోవడం జరిగింది. అయితే అన్ఫార్చునేట్గా కారణాలు ఏమైనా అది కొంచెం పెండింగ్ పడి ఆగిపోయిన తర్వాత ప్రభుత్వం మారిపోయింది 2019లో. అంటే నేను ఒకటే మీకు తెలియజేసేది, విశాఖపట్నంలో క్లబ్బులు కొత్త కాదు. మనకి వాల్టర్ క్లబ్ లాంటి క్లబ్ ఉంది, గోల్ఫ్ క్లబ్ ఉంది, ఆఫీసర్స్ క్లబ్ ఉంది, అలాగే సెంచరీ క్లబ్ ఉంది, ఇలా చాలా క్లబ్లు ఉన్నాయి. అయితే ఇక్కడ ఫిల్మ్ నగర్ క్లబ్ స్పెషాలిటీ ఏంటంటే ఇప్పుడు ఎవరైనా వాల్టర్ క్లబ్లో మెంబర్షిప్ కావాలంటే దానికి ఒక 30 లక్షలు కట్టాలి, అదే గోల్ఫ్లో కట్టాలంటే ఇంకో 30 లక్షలు కట్టాలి. ఇట్లా సామాన్యులకు అందుబాటులో లేకుండా అవి చాలా ఎక్కువ మెంబర్షిప్తో ఉన్నాయి. అదే ఫిల్మ్ నగర్ క్లబ్ అంటే అందరికీ ఒక మిడిల్ క్లాస్ కానీ కొంచెం రీజనబుల్గా ఉండే ఎంప్లాయీస్ కానీ అందరికీ అందుబాటులో ఉండేది కొంత మెంబర్షిప్ పెట్టడం. అందుకే దీనికి దాదాపు 1500 మంది పైగా మెంబర్స్ కూడా చేరారు. మరి ఇటువంటి క్లబ్ అనేది అన్ఫార్చునేట్గా ఇంతకుముందు ఏ క్లబ్, వాల్టర్ క్లబ్ కానీ లేకపోతే గోల్ఫ్ కానీ ఆఫీసర్స్ క్లబ్ కానీ సెంచరీ కానీ ఎన్నో ఏళ్ల నుంచి ఉన్నా ఎప్పుడు ఇటువంటి వివాదాల్లో ఇది గురికాల. అన్ఫార్చునేట్గా ఎంతో మంచి ఉద్దేశంతో స్టార్ట్ చేసిన ఫిల్మ్ నగర్ క్లబ్బు అది కారణాలు ఎవరు, ఎందుకు ఉన్నారు దాంట్లో, ఇవన్నీ కూడా మనం ఇప్పుడు వాటిని బ్లేమ్ చేయడం కూడా అనవసరం. బట్ ఇది ఒక ప్రక్షాళన చేయాల్సిన హై టైం అని మేము ఫీల్ అయ్యాం. ఎస్పెషల్లీ స్థానిక ఎమ్మెల్యేగా నాకు ప్రత్యేకంగా బాధ్యత ఉంది. అందుకే దీని మీద దృష్టి పెట్టి దీన్ని మొత్తం ప్రక్షాళన చేయాలనుకున్నాం.